ప్రభునందు ప్రియమైన పర్సనల్ రివైవల్మెంట్స్ టీం అందరికీ మన 10వ తారీఖున జరిగిన ఈ కూటమి గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశించాను. కానీ కిందటి వారం మా చర్చ్లో ఒక సభ్యురాలు చనిపోవడం, అలాగే సంఘ కార్యక్రమాలు బిజీ వల్ల వీడియో చేయడం అవ్వలేదు. మరి 10వ తారీఖున వచ్చిన ఆ బ్రదర్స్ అందరికీ, మీ కుటుంబాలకి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మీరు గ్రూప్లో మీ యొక్క కృతజ్ఞతలు కూడా పెట్టారు, దాన్ని బట్టి కూడా చాలా సంతోషం. మరి ఆవేళ మీరు చెప్పిన సాక్ష్యాలు నాకు చాలా ఆనందపరిచాయి. మరి ముఖ్యంగా జీవానంద్ చాలా గొప్ప సాక్ష్యం చెప్పాడండి. వివరణతో కూడుకొని పర్సనల్ రివాల్వ్మెంట్స్ హిస్టరీ, ఎలాగని పర్సనల్ రివాల్వ్మెంట్స్తో ఆశీర్వదింపడం అని తెలియజేశారు. మరి మిగిలిన బ్రదర్స్ అందరూ కూడా ఆ యొక్క పర్సనల్ రివాల్వ్మెంట్స్తో ఉన్న అనుభవాలు, ఆ చిన్న వయసులో ఆ ప్రార్థనలో నడిపించడం వల్ల ఎలాగ ఆశీర్వదింపబడ్డాం అనే విషయాలు తెలియజేశారు. నా వరకు అయితే నేను చాలా ఆనందించాను. చాలామంది రాలేకపోయారు కూడా. అయితే ఈ యొక్క ఫ్యామిలీ పిక్చర్స్ అన్నీ కూడా మనం ఫినిష్ చేయడానికి ఇంకా కొన్ని పిక్చర్స్ మనకు కావాలి. వెంకటరత్నం గారిది కావాలి, సుధాకర్ది కావాలి, అలాగే బాబ్జీ, మీ జ్ఞాపకం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంకా ఎవరెవరైతే పిక్చర్స్ అందులో లేవో ఇచ్చినట్లయితే అది ఒక ఫైనల్ వీడియో, ఫ్యామిలీ పిక్చర్స్ ఫైనల్ వీడియో ఒకటి తయారు చేసాము. అది హిస్టరీగా ఉంటుంది. తర్వాత ఈ గ్రూప్ అనేది కంటిన్యూగా ఉంటుంది. మీరు ఆ గ్రూప్లో మీ ప్రార్థన అవసరతలు, అలాగే మీ చర్చ్ ప్రోగ్రామ్స్ అయినా, అలాగే మీరు ఇన్విటేషన్ పర్సనల్ రివాల్వ్మెంట్స్ టీం వారిని మీరు దేనికైనా ఇన్వైట్ చేయాలన్న గ్రూప్ని వాడుకోవచ్చు. అలాగే ఆవేళ రాని వాళ్ళందరికీ మీకు ఒక విషయం తెలియజేసిన ఏంటంటే, మీ యొక్క సాక్ష్యాలు అంటే ఆ పర్సనల్ రివాల్వ్మెంట్స్లో మీ తండ్రి గారు ఉండేటప్పుడు ఎలాగ ఉండేది, అక్కడ దాన్ని బట్టి మీరు ఏంటి నేర్చుకున్నారు, లేకపోతే పర్సనల్ రివాల్వ్మెంట్స్ ఆ మూమెంట్లో మీరు ఎలా ప్రభువులో బలపడ్డారు, ఇవి ఎలా సేవ్ చేస్తారు అనే విషయాలు మీరు ఒక వాయిస్ మెసేజ్ కానీ వీడియో కానీ పంపించినట్లయితే దానికి ఎడిటింగ్ అది చేసి ఆ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. దానికి ఒక ప్లేలిస్ట్ ఉంది. ఇప్పటి వరకు ఉన్న వీడియోలన్నీ ఒక దగ్గర ఉంటాయి. అవి కనుక మీరు అవన్నీ కూడా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చు. కనుక మీ సాక్ష్యాలు కూడా పంపిస్తే మంచిది. అలాగనే నేను ఇప్పుడు చెప్పినట్లుగా సుధాకర్ గారిది, అలాగే వెంకటరత్నం గారివి, అలాగే బాబ్జీ, మరి ఇంకా కుమార్ బ్రదర్స్ అని చెప్పారు, జీవానంద్ గారు, వీళ్ళందరూ మిగిలిన బ్రదర్స్ ఆవేళ మనకు అనుబంధంగా ఉన్నవారు ఎవరైనా వాళ్ళ ఫొటోస్ అవి పంపించినట్లయితే వాళ్ళ ఫోటోలు కూడా అందులో మనం పెడదాం. మరి ఆవేళ కేవీఎల్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగనే మరి జాన్సన్ అన్నయ్య ఆనంద్ గారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. వారి ఫొటోస్ కూడా, వాళ్ళ ఫ్యామిలీ పిక్చర్స్ కూడా పంపించినట్లయితే వాళ్ళు యాడ్ చేద్దాం. అలాగే మీ యొక్క సలహాలు కూడా మీరు చెప్పొచ్చు. మనం ఆ గ్రూపును మాత్రం కంటిన్యూ చేద్దాం. కనుక ఆవేళ వచ్చిన మీ అందరికీ వందనాలు. ఆవేళ నాకు సహకరించిన బిడ్డలందరికీ వందనాలు. మరి మా సంఘస్థులు కూడా కొంతమంది దానికి ప్రత్యేకంగా సహాయాలు చేశారు. దాన్ని బట్టి కూడా వందనాలు వాళ్ళకి తెలియజేస్తున్నాను. కనుక మీరు ప్రార్థించండి, విశ్వాసంలో బలంగా ఉండండి, ప్రార్థనా జీవితంలో బలంగా ఉండండి. దేవుడు మీకు ఇచ్చిన సేవను కొనసాగించండి. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. నా వరకు నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మీరు గ్రూప్లో పెట్టినట్లయితే గ్రూప్ అందరూ కూడా మీ గురించి ప్రార్థన చేస్తారు. ప్రభు నామాన్ని మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.